హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. పండుగ రోజు నేనైతే ఇంట్లో చక్కగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. అమ్మవారిది, సరస్వతి తల్లిది నా దగ్గర చాలా చిన్న ఫోటో అయితే ఉంది. అమ్మవారికి చక్కగా పూల అలంకరణ చేసుకొని ఎప్పటిలాగానే గులాబీలు చామంతులతోటి అమ్మవారికి చక్కగా ఇలా పూల అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. కామాక్షి దీపం పెట్టుకుని అమ్మవారి ముందు స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చూడండి, జ్ఞానస్వరూపిణి సరస్వతి తల్లి, ఆ తల్లి ఆశీర్వాదంతో మనందరము చాలా సంతోషంగా వసంత పంచమి అనేది చేసుకున్నారు అని కోరుకుంటున్నాను. అమ్మవారికి చక్కగా ఇలా హారతిచ్చుకొని ధూపదీప నైవేద్యంతో అమ్మవారి బ్లెస్సింగ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, చూసే ఆడియన్స్కి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే అమ్మవారి పూజ అయితే ఇంట్లో చక్కగా చేసుకున్నాను. తర్వాత ఇంకా ఉదయం నేను చిన్నప్పటి నుంచి వెళ్ళే సాయిబాబా టెంపుల్కి శ్రీరామ సాయిబాబా మందిర్ అండి. సాయిబాబా టెంపుల్లో స్వామివారి వార్షికోత్సవం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి అది ఇంకా అక్కడికైతే వెళ్ళాను. చాలా ఆహ్లాదంగా గుడి ప్రాంగణం అంతా అలంకరణలతోటి స్వామివారి చూడండి చక్కగా అభిషేకాలకి రెడీగా ఉన్నారు స్వామివారు. నేను వెళ్ళేసరికి అభిషేకం అయితే కరెక్ట్గా జరుగుతూ ఉంది. స్వామివారి అభిషేకం, బాబాగారి అభిషేకం. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, చూసే ఆడియన్స్కి కూడా స్వామి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి అక్కడే ఉండి స్వామిని మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా గొప్పగా అయితే చేశారు స్వామివారి వార్షికోత్సవం. తర్వాత అభిషేకం తర్వాత హారతులు ఇచ్చి పాలతోటి అన్ని రకాలుగా స్వామి నారికేళ వాటర్ తోటి చూడండి ఈ విధంగా స్వామివారి అభిషేకం చాలా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఆ విధంగా స్వామివారి అభిషేకం అంతా చక్కగా జరిగింది. ఇదంతా స్వామి ఆలయ ప్రాంగణం అండి. అంటే ఇంతకు ముందు కూడా మీకు చూపించాను, అప్పుడు అలంకరణ లేకుండా మామూలుగా చూపించాను. చాలా మహిమ గల సాయినాథుడు అండి. ఇక్కడికి వచ్చి చాలామంది కూడా, ఇక్కడ ఒక రాగి చెట్టు కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలామంది పిల్లలు కాస్త లేటుగా పుట్టిన అలా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి త్వరగా మాకు పిల్ల పాపలు కావాలని చెప్పేసి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆలయానికి సంబంధించిన వాళ్ళండి, పక్కాగా నాకు తెలియదు. ఈ పెద్ద అమ్మకైతే పూజ చేస్తున్నారు, పాదాలకి పూజ చేస్తున్నారు. మనం మామూలుగా అమ్మవారికి ఎలా అయితే పూజ చేస్తున్నామో అలాగ అన్నీ కూడా అలంకరించి చక్కగా ఈ పెద్ద అమ్మకైతే పూజ చేస్తున్నారు. చూడండి ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉందో. ఇక్కడైతే ఇంకా తర్వాత స్వామివారి నైవేద్యం అన్నదానం అయితే చేశారు.
చక్కగా అందరూ కూడా మా చుట్టుపక్కల మేము కూడా చక్కగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము. నేను అమ్మను కూడా తీసుకెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఎందుకంటే స్వామి బ్లెస్సింగ్ ఉంటేనే స్వామివారి ప్రసాదం తీసుకోగలుగుతాము. ఇక్కడ ఇది తర్వాత సాయంత్రం అండి. సాయంత్రం పూట మళ్ళీ పూజ చేసుకొని స్వామి అమ్మవార్లకి దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంకా మళ్ళీ నేను పొద్దున పూట ఇక్కడే సరిపోయింది కాబట్టి స్వామి ఆలయంలోనే వార్షికోత్సవం కాబట్టి అక్కడే సరిపోయింది కాబట్టి నాకు బాగా నమ్మకం ఎక్కువ గణపయ్య ఈ స్వామి దగ్గర కూడా సాయంత్రం పూట చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకొని చూడండి స్వామివారిని కూడా నమస్కారం చేసుకొని స్వామి బ్లెస్సింగ్ కూడా తీసుకొని సాయంత్రం పూట ఇలాగైతే వచ్చాను. కాకపోతే వార్షికోత్సవం జరిగిన పాలాభిషేకం వరకే ఉన్నాను నేను అక్కడ స్వామివారి దగ్గర. అందుకని మళ్ళీ కూడా సాయంత్రం కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. స్వామివారి అలంకరణ, అభిషేకం తర్వాత స్వామివారి అలంకరణ నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరికీ అందించలేదు అనే ఒక బాధ ఉండేది. అందుకని సాయంత్రం కూడా నేను వెళ్ళి స్వామివారి అలంకరణ అంతా ఇలా చక్కగా అలంకరించబడ్డారు. స్వామివారిని కూడా చక్కగా తీశాను ఇలాగా. తర్వాత సాయంత్రం పూట ఇక్కడ సంగీత విభావరి కూడా జరుగుతుంది. చాలా కృతులు సరస్వతీదేవి అమ్మవారి ఇదిగోండి చూడండి స్వామివారిని. ఇక్కడ సంగీత విభావరి కూడా జరుగుతుంది. చాలా సరస్వతీదేవి అమ్మవారి పాటలు కానీ అన్నమయ్య కీర్తనలు కానీ అన్నీ చాలా బాగా పాడారు. ఈ మేడం అయితే చాలాసేపు అక్కడ కూర్చొని నేను కూడా ఆస్వాదించాను. ఆలయ ప్రాంగణం అంతా కళకళలాడుతూ చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా చాలా ఉత్సాహంతో స్వామివారి ఆశీస్సులు, స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నారు చాలామంది. ఈ గుడితోటి నాకు చాలా చిన్న పాప నుంచి అనుబంధం ఉందండి. ప్రతి గురువారం తప్పకుండా వెళ్ళేదాన్ని ఈ బాబా గుడికి. ఈ విధంగా వసంత పంచమి వేడుక అయితే చక్కగా జరిగిందండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.